ఆల్ వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈ రోజు మనం ఏపీఎస్సి గ్రూప్ 2 కి సంబంధించిన ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ 3 యొక్క హిస్టరీ ఎక్స్ప్లెనేషన్ అనేది చూస్తాము. రైట్, మూవింగ్ ఆన్ టు ది ఫస్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ ది ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎర్లీ వేదిక్ టు ది లేటర్ వేదిక్ పీరియడ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అంటున్నారు. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంది, మీరు చూడొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, కాన్సెప్ట్ ఆఫ్ సభ అండ్ సమితి గెయిన్డ్ గ్రేటర్ డెమోక్రటిక్ కంట్రోల్ ఓవర్ ది కింగ్స్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బలి ఫ్రమ్ ఎ వాలంటరీ ఆఫరింగ్ టు ఎ మ్యాండేటరీ ట్యాక్స్ సిగ్నల్డ్ ద బర్త్ ఆఫ్ ఎ ఫార్మల్ ఫిజికల్ సిస్టమ్ అని అంటున్నాడు. మరి థర్డ్ స్టేట్మెంట్ ఏంటి మనకి, the shift from pastoral to a settled agrarian economy led to the replacement of gopa అంటే protector of cows by the bhupat protector of land అంటున్నారు. మరి మెయిన్ క్వశ్చన్ ఏంటి మనకి, ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇక్కడ అని అడుగుతున్నారు. ఇవి మూడిటిలో కనుక మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ స్టేట్మెంటే ఇన్కరెక్ట్ ఉంది. ఎందుకు, కాన్సెప్ట్ ఆఫ్ సభ అండ్ సమితి అనేవి మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ నుంచి లేటర్ వేదిక్ పీరియడ్ కన్సిడర్ చేసుకుంటే ఎర్లీ వేదిక్ పీరియడ్ లో వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉండేది. బట్ ఎప్పుడైతే మనకి లేటర్ వేదిక్ పీరియడ్ కి షిఫ్ట్ అవుతుందో అక్కడికి వచ్చేసరికి వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది డిక్లైన్ అవుతుందన్నమాట. ఓకే, వై, బికాస్ ద కింగ్షిప్ అనేది ఇక్కడ లేటర్ వేదిక్ పీరియడ్ లో హెరిడిటరీ అవుతుంది అండ్ టెరిటోరియల్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీస్ యొక్క సభ అండ్ సమితి అంటే మనకి అసెంబ్లీస్ అనమాట. ఈ యొక్క అసెంబ్లీస్ యొక్క యూజ్ అనేది ఎక్కువ లేకపోయేసరికి వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ మనకి ఇన్కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బలి అంటున్నాడు. అంటే రిగ్వేదిక్ టైం పీరియడ్ లేదా ఎర్లీ వేదిక్ టైం పీరియడ్ లో మనం బలి అనే దాన్ని కింగ్ ఏమని పిలిచేవాళ్ళం, ఈ టైం పీరియడ్ లో రాజన్ అని పిలిచేవాళ్ళం. రాజన్ కి మనం పే చేసేవాళ్ళు అనమాట. మరి లేటర్ వేదిక్ టైం పీరియడ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే అదొక మ్యాండేటరీ ట్యాక్స్ గా దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత టైం పీరియడ్ లో దీన్ని భాగదూత అనేటువంటి ట్యాక్స్ నేమ్ తో కూడా కలెక్ట్ చేసే వాళ్ళు అనమాట. ఎందుకు కలెక్ట్ చేసే వాళ్ళ యొక్క భాగదూత అని, ఆ యొక్క టెరిటరీ యొక్క ట్రెజరీని మెయింటైన్ చేయడానికి ఈ భాగదూత ట్యాక్స్ ని కలెక్ట్ చేసేవాళ్ళు. రైట్, అండ్ థర్డ్ వన్ కనుక మనం చూసుకుంటే పాస్టోరల్ ఎకానమీ అనేది ఇది సింపుల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పాస్టోరియల్ ప్రైమరీగా పాస్టోరియల్ అనేది ఉండేది, లైవ్లీహుడ్ ఎకానమీ అనేది. తర్వాత కింగ్ ని మనం గోపతి అని పిలిచే వాళ్ళము, లార్డ్ ఆఫ్ క్యాటిల్ అని పిలుస్తాము, లేదా గోపా ప్రొటెక్టర్ ఆఫ్ కౌస్ అని పిలిచేవాళ్ళం. అండ్ తర్వాత మనకి ఐరన్ కావచ్చు, లేదంటే మనకి న్యూ డిస్కవరీస్ అనేది రావడం వల్ల ఈ యొక్క కింగ్ యొక్క పొజిషన్ అనేది భూపత్ అవ్వడం జరిగింది, విచ్ మీన్స్ ప్రొటెక్టర్ ఆఫ్ ల్యాండ్ అన్నమాట. రైట్, సో స్టేట్మెంట్ 2 and 3 అనేది కరెక్ట్ అవుతుంది, 1 ఇన్కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెస్పెక్ట్ టు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ద టర్మ్ సర్తవాహ అండ్ నిగమ ఆఫన్ అపియరింగ్ ఇన్ గుప్తా ఎరా ఇన్స్క్రిప్షన్స్ సిగ్నిఫై. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వీటిలో ఏది కరెక్ట్ అని మనల్ని కనుక్కోమంటున్నాడు. దేని గురించి, సర్తవాహ అండ్ నిగమ అనేటువంటి టర్మ్స్ గురించి చూడమంటున్నాడు. రైట్, సో సార్తవాహ అంటే ఏంటి మనకి, క్యారవన్ ట్రేడర్స్ హూ ఫెసిలిటేటెడ్ లాంగ్ డిస్టెన్స్ ఇంటర్స్టేట్ ట్రేడ్ అని అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టే. అండ్ అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే నిగమ వాస్ ఎ కలెక్టివ్ గిల్డ్ ఆర్గనైజేషన్ దట్ ఆఫన్ యాక్టెడ్ యాజ్ లోకల్ మున్సిపల్ అథారిటీ. ఇది కూడా మనకు కరెక్టే. నిగమాస్ని నిగమ సభ అంటాము. ఈ యొక్క నిగమాస్ లేదా నిగమ సభాస్నే గిల్డ్స్ అని పిలవడం కూడా జరుగుతుంది అనమాట. మరి థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, బోత్ ఎంటిటీస్ వర్ స్ట్రిక్ట్లీ కంట్రోల్డ్ బై ది సెంట్రల్ గుప్తా అడ్మినిస్ట్రేషన్ అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ మనకి రాంగ్ అవుతుంది, బికాస్ మనకి గుప్తా అడ్మినిస్ట్రేషన్ అనేది డీసెంట్రలైజ్డ్ అనమాట. సేమ్ లైక్ మౌర్యన్ ఎంపైర్, మనకి గుప్తా ఎంపైర్ కూడా డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. సో 3ని ఎలిమినేట్ చేస్తే అవుట్ రైట్ గా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఆప్షన్ ఏ ఈస్ ది ఆన్సర్. మరి 1 and 2 యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఎందుకు ఇవి రెండు కరెక్ట్ మనకి అని అంటే, శార్దవాహ అనేది మనకి ఆ టైం పీరియడ్ లో సేమ్ ఇక్కడ ఇచ్చినట్లుగానే లాంగ్ డిస్టెన్స్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఉండేది. అలాగే గిల్డ్స్ నే మనం ఏమంటాము అంటే మెర్చెంట్స్ లేదా నిగమ సభాస్ అని అన్నాం.
వీళ్ళని మనం శ్రేణీస్ అని కూడా పిలుస్తాము, లేదా గిల్డ్ ఆర్గనైజేషన్స్ అని పిలుస్తాం. వీళ్ళు మనకి ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ గా వర్క్ చేయడం జరుగుతుంది. లైక్ కొన్నిసార్లు ఆర్టిజన్స్ ఆర్ మర్చెంట్స్ గా వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఓన్ లాస్ అనేది వీళ్ళు ఫాలో అవ్వడం జరుగుతుంది. అండ్ డిస్ప్యూట్స్ అనేవి సెటిల్ చేయడానికి కావచ్చు. కొన్నిసార్లు బ్యాంక్స్ లా వీళ్ళు ఫంక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని టైమ్స్ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ లాగా కూడా వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అయింది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ రిగార్డింగ్ ది మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఇక్కడ కొన్ని పేర్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ ఏవి కరెక్ట్ గా పేర్ చేసి ఉన్నాయి అని మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఇవ్వబడిపోయింది. ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క హెడ్ యొక్క పేరుని ఏమని పిలుస్తామో ఇచ్చారు. అలాగే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి విత్ రెస్పెక్ట్ టు మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి పౌత్వాధ్యక్ష గురించి ఇచ్చారు. మరి పౌత్వాధ్యక్ష అంటే ఏంటి? వెయిట్స్ అండ్ మెజర్స్ గురించి చూసుకునే వాళ్ళే పౌత్వాధ్యక్ష. సెకండ్ సీతాధ్యక్ష. సీతాధ్యక్ష అంటే నేమ్ లో ఉంది మనకి. సీతాధ్యక్ష అంటే క్రోన్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఈ ల్యాండ్స్ ని చూసుకునే వాళ్ళే సీతాధ్యక్ష. నెక్స్ట్ అక్షపటలాధ్యక్ష అంటున్నారు. అక్షపటలాధ్యక్ష అనేది మనకి ఇక్కడ రాంగ్ గా ఇవ్వడం జరిగింది. అక్షపటలాధ్యక్ష అంటే మనకి ఇక్కడ కరెన్సీ అండ్ కాయినేజ్ కాదు. కరెన్సీ అండ్ కాయినేజ్ ఈస్ రిలేటెడ్ టు లక్షణాధ్యక్ష. సో థర్డ్ వన్ ఇన్కరెక్ట్ అవుతుంది. మరి అక్షపటలాధ్యక్ష యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి? అకౌంటెంట్ జనరల్ గా వర్క్ చేసే వాళ్ళే అక్షపటలాధ్యక్ష అని పిలుస్తాం. రైట్. మరి ఫోర్త్ వన్ ఏమని ఇచ్చారు మనకి? నవాధ్యక్ష ఇచ్చారు. నవాధ్యక్ష ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ షిప్పింగ్ అండ్ మ్యారిటైమ్ ట్రేడ్ కి సంబంధించినవి చూసుకునే యొక్క డిపార్ట్మెంట్ ఏమని పిలుస్తాము అంటే నవాధ్యక్ష అని పిలుస్తాం. సో ఏవి కరెక్ట్ మనకి ఇక్కడ? 1, 2 and 4 కరెక్ట్. 3 వచ్చేసి మనకి ఇన్కరెక్ట్. మరి ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అండ్ ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనకి ఎక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి అంటే మనకి మౌర్యన్స్ కి సంబంధించిన సోర్సెస్ చదివినప్పుడు అర్థశాస్త్ర గురించి చూస్తాం. అర్థశాస్త్ర మరి ఎవరు రచించారు? కౌటిల్యుడు రచించడం జరుగుతుంది. ఈయన రచించినటువంటి బుక్ లో మనకి టోటల్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ కనుక చూసుకుంటే 27 డిపార్ట్మెంట్స్ అనేవి ఉండేవి. అంటే 27 అధ్యక్షాస్ అనేవి ఉండేవి. వీటికి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అనేది అసైన్ చేయడం జరిగింది అని ఈ యొక్క బుక్ లో మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద చోళా ఎంపైర్ ఈస్ ఆఫన్ డిస్క్రైబ్డ్ యాజ్ segmentary state by some historians despite having a powerful central monarchy అనేది అసర్షన్ గా ఇచ్చారు. మరి దానికి రీజన్ ఏమని ఇచ్చారు? ద నాడు అండ్ ఉర్ ఎంజాయిడ్ సిగ్నిఫికెంట్ లోకల్ అటానమీ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ కంట్రోల్ వాస్ లిమిటెడ్ టు రిచువల్ సావరెంటీ రాదర్ దాన్ డైరెక్ట్ బ్యూరోక్రటిక్ పెనట్రేషన్ ఇన్ మెనీ ఏరియాస్ అని అంటున్నారు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి అసర్షన్ కి రీజన్ కరెక్టా అంటే ఎస్, ఇక్కడ ఇచ్చిన అసర్షన్ కి రీజన్ కరెక్టే. వై? బికాజ్ మనకి హిస్టోరియన్ బర్టన్ స్టెయిన్ అనే అతను చెప్పడం జరుగుతుంది దట్ చోలాస్ టైం పీరియడ్ లో మనకి సెగ్మెంటరీ స్టేట్ అనేది ఉండేది అని. దో మనకి కింగ్ అనే అతనికి సుపీరియర్ పవర్ అనేది ఇవ్వడం జరిగినప్పటికీ కూడా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి ఈ ప్రావిన్సెస్ ని సెగ్మెంట్ చేయబడుతుంది అనమాట. అంటే డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసి లోకల్ సెల్ఫ్ గవర్నింగ్ యూనిట్స్ గా వీటిని చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వేర్ వి స్టడీ అబౌట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట. వీటిలో టైప్స్ కనుక మనం చూస్తే ఉర్, నాడు, సబాస్ ఇలా డివైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇలా డివైడ్ చేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉండేది చోళా టైం పీరియడ్ లో అని ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది మనకి అంటే ఉత్తర్ మెరూర్ ఇన్స్క్రిప్షన్ అనేది కూడా చెప్తుంది. రైట్. సో ఫస్ట్ వన్ కరెక్ట్ అండ్ సెకండ్ వన్ కూడా దానికి రీజన్ మనకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సెకండ్ వన్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. Next question, which of the following statements best reflects the socio-economic impact of Iqta system during Delhi Sultanate? Delhi Sultanate ruling time period లో మనకి ఇక్తా సిస్టమ్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది మనకి కరెక్ట్ స్టేట్మెంట్, ఏది రిఫ్లెక్ట్ చేస్తుందో యొక్క సోషియో ఎకనామిక్ టైం పీరియడ్ ని లేదా కండిషన్స్ ని అని అడుగుతున్నారు. ఇట్ లెడ్ టు ది పర్మనెంట్ హెరిడిటరీ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ బై ది మిలిటరీ కమాండర్స్ అని అడుగుతున్నారు. ఇది కరెక్టా? పర్మనెంట్ హెరిడిటరీ ఓనర్షిప్ అయితే
రాలేదన్నమాట. సో ఇది కాదు. నెక్స్ట్, ఇట్ ఫెసిలిటేటెడ్ ది మోనిటైజేషన్ ఆఫ్ ది రూరల్ ఎకానమీ బై రిక్వైరింగ్ ది కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇన్ క్యాష్ ఫర్ శాలరీస్. క్యాష్లో ఇవ్వలేదు, క్యాష్లో ఇవ్వలేకనే వీటిని ల్యాండ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్స్ని ఏమంటున్నాము అంటే ఇక్తాస్ అంటున్నాం. మరి ఈ యొక్క ఇక్తా ల్యాండ్ని పొందేటువంటి అఫీషియల్స్ని ఏమంటున్నాము అని అంటే ఇక్తేదార్స్ అని పిలుస్తున్నాం. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి రాంగ్ అనమాట. మరి థర్డ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, ఇట్ ఎయిమ్డ్ టు సెంట్రలైజ్ ది అగ్రేరియన్ సర్ప్లస్ వైల్ ప్రివెంటింగ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ఎ లోకల్ ల్యాండెడ్ అరిస్టోక్రసీ అని అంటున్నారు. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే అనమాట. ల్యాండ్ ఇక్తా అనేది మనకి ఒక ల్యాండ్ అనమాట. ల్యాండ్ రెవెన్యూ అసైన్మెంట్ గివెన్ టు ది మిలిటరీ ఆఫీసర్స్. ఈ మిలిటరీ ఆఫీసర్స్ని ఏమంటాము అంటే ముక్తీస్ అని కానీ వలీస్ అని కానీ పిలుస్తాం. వీళ్ళకి క్యాష్ అనే రూపంలో మనం శాలరీ అనేది పే చేయకుండా ఈ యొక్క ల్యాండ్ రూపంలో శాలరీ అనేది పే చేయడం జరిగింది డ్యూరింగ్ ది ఢిల్లీ సల్తనట్ టైం పీరియడ్. మరి ఈ యొక్క ల్యాండ్ని ఏమని పిలిచేవాళ్ళం అంటే ఇక్తా అని పిలిచేవాళ్ళం. దాన్నే ఇక్తా సిస్టమ్ అని కూడా అంటాం అనమాట, రైట్. అండ్ ఈ యొక్క ఇక్తా అనే దాని మీద హెరిడిటరీ పవర్స్ అనేది అయితే ఎవరికి ఇవ్వలేదు, రైట్. ఫ్రీక్వెంట్గా ఇది చేంజెస్ అనేవి ఉంటూ వస్తుండేవి. అండ్ ముక్తీస్ యొక్క పవర్ అనేది డీప్ రూట్స్గా వెళ్ళిపోకుండా వాళ్ళకి జస్ట్ ఇది ఒక శాలరీగానే ఇస్తున్నాము అనేది తెలియపరచడానికి కూడా కింగ్స్ వాళ్ళకి ఇది హెరిడిటరీ పవర్ అనేది మోస్ట్లీ ఇవ్వలేదన్నమాట, రైట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మొఘల్ ఆర్కిటెక్చర్. మొఘల్ ఆర్కిటెక్చర్ కి సంబంధించి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏవి ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. నాట్ కరెక్ట్ అని అడిగాడు. దీన్ని మనం మేజర్ గా అబ్జర్వ్ చేయాలి, లేకపోతే రాంగ్ పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి, రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే, ద యూజ్ ఆఫ్ పిత్రదురా రీచ్డ్ ఇట్స్ జెనిత్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ అక్బర్ టు సింబలైజ్ ది యూనివర్సల్ పీస్ అని అంటున్నారు. అసలు పిత్రదురా అంటే ఏంటి? పిత్రదురా ఇస్ అ కైండ్ ఆఫ్ స్టోన్ అనమాట, రైట్. సెమీ ప్రీషియస్ స్టోన్స్ అనమాట. మరి ఈ స్టోన్స్ ని ఎవరు యూజ్ చేయడం జరిగింది? మనకి ఫస్ట్ దీన్ని జహంగీర్ యూజ్ చేయడం జరిగింది. జహంగీర్ ఎందుకు యూజ్ చేస్తారు? జహంగీర్ యొక్క వైఫ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఇత్మద్ ఉద్దౌలా ఉంటారో ఆయన యొక్క చనిపోయిన తర్వాత ఆయన టూమ్ ని కట్టించడానికి ఈ పిత్రదురా స్టోన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క పీక్ స్టేజ్ కి ఎప్పుడు రీచ్ అయింది అంటే అక్బర్ టైం పీరియడ్ లో కాదు, డ్యూరింగ్ షాజహాన్ టైం పీరియడ్. సో అసలు అక్బర్ టైం పీరియడ్ లో ఇది యూసేజే లేదు, ఎందుకంటే అక్బర్ తర్వాత మనకి వచ్చేదే జహంగీర్ అండ్ షాజహాన్ టైం పీరియడ్. సో అవుట్ రైట్ గా ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ చార్బాగ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై బాబర్ బట్ వాస్ జామెట్రికలీ పర్ఫెక్టెడ్ డ్యూరింగ్ ది రీన్ ఆఫ్ షాజహాన్ అని అంటున్నారు. సో ఈ యొక్క చార్బాగ్ అనేది మనకి ఇనిషియల్ గా బాబరే తీసుకురావడం జరిగింది. చార్బాగ్ అంటే నథింగ్ బట్ ఏదైతే మనకి 4 సైడ్స్ ఒక రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద వీళ్ళ యొక్క మాన్యుమెంట్స్ అనేది కట్టించడం జరుగుతుంది అనమాట. దాన్ని ఏమంటాము అంటే చార్బాగ్ సిస్టమ్ అని అంటాం అనమాట, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చెప్పాలి అంటే ఆరాంఘర్ ఉంటుంది కదా, ఈ యొక్క ఆరాంఘర్ ఈ యొక్క చార్బాగ్ కి కన్స్ట్రక్షన్ కి ఒక మెయిన్ ఎగ్జాంపుల్, రైట్. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్, ద యూజ్ ఆఫ్ డబుల్ డోమ్స్ వాజ్ అన్ ఇండిజినస్ ఇన్నోవేషన్ ఆఫ్ ది మొఘల్ పీరియడ్ టు ఇంక్రీజ్ ది హైట్ ఆఫ్ స్ట్రక్చర్స్ అని అంటున్నారు. మరి ఈ యొక్క డబుల్ డోమ్స్ అనేది మొఘల్స్ యొక్క ఇండిజినస్ ఇన్నోవేషన్ అంటే కాదు. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఎందుకు? బికాజ్ మనకి ఫస్ట్ టైం ఈ డబుల్ డోమ్ సిస్టమ్ ఎవరు తీసుకొస్తారు అంటే మనకి లోడీస్ టైం పీరియడ్ లోనే వస్తుంది అనమాట. అంటే ఢిల్లీ సల్తనట్ టైం పీరియడ్ లో మనకి 5 డైనాసిటీస్ రూల్ చేస్తాయి కదా, ఆ 5 డైనాసిటీస్ లో లోడీ డైనాసిటీ ఒకటి. ఈ లోడీ డైనాసిటీలోనే మనకి ఈ యొక్క డబుల్ డోమ్ సిస్టమ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క పర్ఫెక్షన్ అనేది హుమయూన్ టూమ్ తో మొఘల్ టైం పీరియడ్ లో కంప్లీట్ అవుతుంది అనమాట. అంతేకాని ఇండిజినస్ ఇన్నోవేషన్ ఆఫ్ మొఘల్ పీరియడ్ అయితే కాదు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. మరి మనల్ని ఏం అడుగుతున్నారు ఇక్కడ? కరెక్ట్ అడుగుతున్నారా, ఇన్కరెక్ట్ అడుగుతున్నారు? కాబట్టి 1 and 3 ఆర్ రాంగ్. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, with respect to the Bhakti movement, consider the following statements. The Alvars and Nayanars initiated a protest against the caste system and the dominance of Brahmanas అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. వై? ఫస్ట్ ఆల్వార్స్ అంటే ఎవరు? ఎవరైతే లార్డ్ విష్ణుని ఫాలో అయ్యి విష్ణు భక్తిని ప్రాపగేట్ చేశారో వాళ్ళు ఆల్వార్స్. ఎవరైతే శివ భక్తిని ప్రాపగేట్ చేసి శైవిజం ని ఫాలో అయ్యారో వాళ్ళు నయనార్స్ అని అనమాట.
మరి ఎందుకు వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది? అండ్ డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మణాస్ అంటే మనకి ఈ యొక్క విష్ణుస్ అంటే సెయింట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సెయింట్స్ లో మనకి అందరు క్యాస్ట్స్ ఉండేవాళ్ళు అనమాట. సో అందరు క్యాస్ట్స్ ఉన్నారు కాబట్టి ఒక బ్రాహ్మణిజం డామినెన్స్ ని తగ్గించుకోవడానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అగేన్స్ట్ ది క్యాస్ట్ సిస్టమ్, రైట్? సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, కబీర్స్ ఫిలాసఫీ వాజ్ ఎ సింథసిస్ ఆఫ్ వేదాంతిక్ మొనిజం అండ్ ఇస్లామిక్ యూనివర్సలిజం అని అంటున్నారు. ఇది కరెక్టా అంటే ఇది కూడా కరెక్టే. వై? కబీర్ అనే అతను మనకి నిర్గుణ భక్తిని ఫాలో అవ్వడం జరిగింది. భక్తి మూమెంట్స్ లో మనకి భక్తి చూసుకుంటే 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సగుణ భక్తి, సెకండ్ వన్ వచ్చేసి నిర్గుణ భక్తి. సగుణ భక్తి అంటే ఏంటి అంటే దేవుడికి ఒక రూపం ఉంది, ఒక ఫామ్ ఉంది అని బిలీవ్ చేసి ప్రే చేసే వాళ్ళే సగుణ భక్తి సెయింట్స్ అనమాట. ఎవరైతే దేవుడికి ఒక ఫామ్ అనేది లేదు అని ప్రీచ్ చేస్తారో, అంటే గాడ్ కి ఒక రూపం అనేది లేదు, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఇన్ ఆర్ సెల్స్, మనలోనే ఉన్నారు అని ఆత్మన్ అనే దాన్ని బేస్ చేసుకుని ప్రీచ్ చేసే వాళ్ళే నిర్గుణ భక్తి సెయింట్స్ అనమాట. దీన్ని కబీర్ మనకి ప్రీచ్ చేయడం జరిగింది కాబట్టి విత్ ఇస్లామిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ బుద్ధిజం అంటే ఇస్లామిక్ యూనివర్సలిజం కోసం చేయడం జరిగింది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్ కనుక మనం చూసుకుంటే మోస్ట్ భక్తి సెయింట్స్ రిజెక్టెడ్ ద యూజ్ ఆఫ్ వర్నాకులర్ లాంగ్వేజెస్ అంటున్నారు. మోస్ట్ భక్తి సెయింట్స్ యొక్క వర్నాకులర్ లాంగ్వేజెస్ ని రిజెక్ట్ చేయలేదు, ఇన్స్టెడ్ యూజ్ చేయడం జరిగింది, ప్రమోట్ చేయడం జరిగింది. వై? బికాస్ భక్తి సెయింట్స్ అనే వాళ్ళు మనకి ఈ యొక్క మోనోపోలీ ఆఫ్ సాంస్క్రిట్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. ఈ సాంస్క్రిట్ యూసేజ్ ని తగ్గించాలి, దీని యొక్క మోనోపోలీని రెడ్యూస్ చేయాలి అనే ఉద్దేశంతో అవధి, మరాఠీ, తమిళ్ అండ్ బెంగాలీ లాంగ్వేజెస్ లో ప్రీచ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ 3 అనేది రాంగ్. మరి ఏమడుగుతున్నారు? విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. Next question. Which of the following factors contributed to the crisis of the Jagirdari system in the late 17th century? జాగీర్దారీ సిస్టమ్ క్రైసిస్ కి ఏ యొక్క స్టేట్మెంట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ అనేది కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది? ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో చూడండి అంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి an increase in the number of mansabdars without a corresponding increase in the pay baki. పై బాకీ అంటే ఏంటి మనకి అని అంటే వాళ్ళు వసూలు చేసేటువంటి పన్ను అనమాట. నెక్స్ట్, ద గ్యాప్ బిట్వీన్ జమా అంటే అసెస్డ్ ఇన్కమ్, వాళ్ళు ఎస్టిమేట్ చేసినటువంటి ఇన్కమ్, అండ్ హసీల్ అంటే వాళ్ళకి యాక్చువల్ గా కలెక్ట్ అయినటువంటి రెవెన్యూ, ఇవి రెండింటి మధ్య గ్యాప్ అనేది ఉండడం వన్ ఆఫ్ ది రీజన్ అని అడుగుతున్నారు. అలాగే కాన్స్టెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మరాఠా ఎంపైర్ ఇంటూ డెక్కన్ అని అంటున్నారు. మరి ఇవి 3 స్టేట్మెంట్స్ లో మనకి ఏవి కరెక్ట్ అవుతాయి? 1, 2, 3 ఆర్ కరెక్ట్. వై? బికాస్ మనకి మన్సబ్దార్స్ అనే వాళ్ళకి ఏదైతే శాలరీ అనేది ఎలా ఇచ్చేవాళ్ళు? ల్యాండ్ రూపంలోనే ఇచ్చేవాళ్ళు అనమాట. అండ్ ఈ యొక్క ల్యాండ్ రూపంలో ఇచ్చేటువంటి శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఫర్టైల్ ల్యాండ్స్ అనేవి వీళ్ళకి పే చేసేవాళ్ళు. ఈ ఫర్టైల్ ల్యాండ్స్ ఏవైతే పే చేస్తారో ఈ ల్యాండ్స్ యొక్క వాల్యూ అనేది ఎక్కువ ఉండేది కంపేర్డ్ టు ద శాలరీ ఏదైతే వాళ్ళకి యాక్చువల్ గా ఇవ్వాలో. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ అయ్యింది. నెక్స్ట్, గ్యాప్ బిట్వీన్ జామా అండ్ హసీల్ అంటే వీళ్ళు ఒక ఎస్టిమేషన్ చేసుకుని మనకు ఒక అసెస్డ్ ఇన్కమ్ ఇంత వస్తుంది అని అనుకునే వాళ్ళు, బట్ దీనికంటే కూడా యాక్చువల్ కలెక్ట్ అయిన రెవెన్యూ వచ్చేసి మనకి తక్కువ వచ్చేది కాబట్టి ఇక్కడ గ్యాప్ అనేది ఏర్పడడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. నెక్స్ట్, ది కాన్స్టెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మరాఠా ఎంపైర్. మరాఠా ఎంపైర్ అంటే ఏంటి? మరాఠాస్ అని మనకి ఈ జాగీర్దారీ సిస్టమ్ లో ఈ యొక్క మరాఠాస్ యొక్క ఇన్వేషన్స్ అనేవి ఎక్కువగా ఉండేవి. దీనివల్ల ఏం జరిగేది అంటే ట్రెజరీ అనేది మోస్ట్లీ ఎంటీ అయ్యేది. వై? ట్రెజరీ నుంచే మనం సోల్జర్స్ కి శాలరీస్ అనేవి ఇవ్వాలి, వాళ్ళ యొక్క ఫుడ్ అండ్ షెల్టర్ అనేది ప్రొవైడ్ చేయాలి, ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ వై ట్రెజరీ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మరాఠాస్ వల్ల ఈ యొక్క ట్రెజరీ అనేది కూడా తగ్గింది. సో ఈ కాన్స్టెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మరాఠా ఎంపైర్ ఇంటూ ద డెక్కన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది క్రైసిస్ ఆఫ్ జాగీర్దారీ సిస్టమ్ అని మనం చెప్పొచ్చు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1, 2 and 3. Next question. Consider the following chronological events regarding the advent of Europeans. Advent of Europeans కి సంబంధించి ఇక్కడ 4 ఈవెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిని క్రోనలాజికల్ ఈవెంట్స్ అంటే ఇయర్ వైజ్ ఏది ఫస్ట్ జరిగింది అనేది మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫస్ట్ డచ్ ఫ్యాక్టరీ ఇన్ మసూలిపట్నం అంటున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనకి 1605 లో జరుగుతుంది. కొరమండల్ కాస్ట్ లో మసూలిపట్నంలో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ ది
ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీని? 1600లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎవరి ఆర్డర్స్ ద్వారా? క్వీన్ ఎలిజబెత్ I ఆర్డర్ అనేది ఇవ్వడం ద్వారా త్రూ ది రాయల్ చార్టర్ ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అరైవల్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రెంచ్ ఎక్స్పెడిషన్ ఇన్ సూరత్. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది? 1667 to 68 టైం పీరియడ్ లో ఈ యొక్క ఫస్ట్ ఫ్రెంచ్ ఎక్స్పెడిషన్ అనేది సూరత్ లో జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్యాక్టరీ అనేది సూరత్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఈవెంట్ ఏంటి? క్యాప్చర్ ఆఫ్ గోవా బై ద పోర్చుగీస్ ఫ్రమ్ సుల్తాన్ ఆఫ్ బీజాపూర్. మరి క్యాప్చర్ ఆఫ్ గోవా అనేది ఎప్పుడు జరుగుతుంది? 1510లో జరుగుతుంది. అల్ఫోన్సో డి ఆల్బుకర్ ఎవరైతే ఉన్నారో అంటే మనకి సెకండ్ పోర్చుగీస్ గవర్నర్ అనమాట. ఈ యొక్క సెకండ్ పోర్చుగీస్ గవర్నర్ గోవాని క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ ఆదిల్ షా. ఈ యొక్క ఆదిల్ షానే ఆ టైంలో బీజాపూర్ యొక్క కింగ్ అనమాట. రైట్. సో ఇప్పుడు వీటిని క్రొనాలజికల్ ఆర్డర్ లో కనుక మనం అరేంజ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది ఆన్సర్? సో ఫస్ట్ 4 వస్తుంది, నెక్స్ట్ సెకండ్ వన్ వస్తుంది, నెక్స్ట్ ఫస్ట్ వన్ వస్తుంది, నెక్స్ట్ థర్డ్ వన్ వస్తుంది. సో ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ. Next question. In the context of 1857 revolt, which of the following statements are correct? A statements correct with respect to 1857 revolt అంటున్నారు. దీన్నే సిపాయి మ్యూటనీ అని కూడా పిలుస్తాము, లేదా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. మరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ద రెబెల్స్ లాక్డ్ యూనిఫైడ్ పొలిటికల్ ఐడియాలజీ అండ్ క్లియర్ పోస్ట్ రివోల్ట్ సోషియో ఎకనామిక్ అజెండా అని అంటున్నారు. సో ఇది మన కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఎస్, ఇది మన కరెక్ట్ స్టేట్మెంటే. వై? బికాస్ ద రెబెల్స్ అనే వాళ్ళు బ్రిటిష్ కి అగేన్స్ట్ గా వీళ్ళకి ఒక ఐడియాలజీ అనేది ఉండేది, ఒక హేట్రెడ్ ఉండేది, అది కరెక్టే. బట్ వీళ్ళిద్దరికి కూడా ఎప్పుడు ఒక విజన్ అనేది ఉండేది కాదు. లైక్ వాట్, న్యూగా ఇండియా ఫామ్ అవ్వాలి అని అంటే వీళ్ళ పవర్ తీసేసి ఆ న్యూ ఇండియా అనేది ఎలా ఉండాలి, ఎలా రూల్ చేయాలి అనేటువంటి ఒక ఎజెండా అనేది ఎప్పుడు ఉండేది కాదు. కాబట్టి ఇది మనకి కరెక్టే అవుతుంది. నెక్స్ట్, ద రివోల్ట్ వాస్ ఎంటైర్లీ లోకలైజ్డ్ టు ద నార్త్ అండ్ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా విత్ నో ఇంపాక్ట్ ఆన్ ది మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీస్ అని అంటున్నారు. చూడండి, ఈ స్టేట్మెంట్ మీరు చదివేటప్పుడే ఒక నెగిటివ్ స్టేట్మెంట్ అనే అర్థమవుతుంది. వెన్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 1857 రివోల్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా, దీన్నే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటున్నప్పుడు డెఫినెట్ గా every province of the every part of India, not only north, not only west, not only central part, not only southern part, every part of India పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. లైక్ స్మాల్ స్కేల్ మ్యూటనీస్ అనేవి మనకి బాంబేలో జరిగాయి అండ్ సమ్ ట్రైబల్ రివోల్ట్స్ అనేవి జరిగాయి. సో నాట్ ఓన్లీ ఇన్ ద నార్థన్ పార్ట్, ఈవెన్ ఇన్ ద సదరన్ పార్ట్ కూడా ఈవెంట్స్ అనేవి జరిగాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ద ఇమ్మీడియట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద రివోల్ట్ వాస్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ద బ్రిటిష్ క్రౌన్ టు ది ఈస్ట్ ఇండియన్ కంపెనీ అంటున్నారు. ఇమ్మీడియట్ కాన్సిక్వెన్స్ అయితే ఏం కాదు. 1857లో ఎప్పుడైతే ఈ యొక్క రివోల్ట్స్ అన్ని, ట్రైబల్ రివోల్ట్స్ అన్ని జరుగుతాయో, ఈ యొక్క మ్యూటనీ అనేది జరుగుతుందో, చాలా వరకు అటాక్స్ అనేవి జరుగుతాయో, ఆ తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 పాస్ చేసిన తర్వాత ఈ యొక్క పవర్ అనేది బ్రిటిష్ క్రౌన్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఇమ్మీడియట్ కాన్సిక్వెన్స్ కాదు కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. Answer is option A, 1 only. Next question. With respect to the drain of wealth theory propounded by Dadabhai Naoroji, consider the following components అంటున్నారు. First one, home charges paid in England by the government of India, interest on foreign capital investment in Indian railways, salaries and pensions of బ్రిటిష్ సివిల్ అండ్ మిలిటరీ అఫీషియల్స్. ఫస్ట్ ఇవి అర్థమయ్యే ముందు మనకి అసలు డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అంటే ఏంటి అనేది తెలియాలి. దెన్ వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. మరి ఈ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అనేది ఎవరు ఇవ్వడం జరిగింది? దాదాబాయి నౌరోజీ రచించినటువంటి పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి బుక్ ఏదైతే ఉందో, అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఈ బుక్ మనకి రచించింది వచ్చేసి దాదాబాయి నౌరోజీ గారు అనమాట. ఇందులోనే ఒక థియరీ అనేది ఇవ్వడం జరుగుతుంది, అదే డ్రైన్ ఆఫ్ వెల్త్. ఎక్కడి నుంచి డ్రైన్ ఆఫ్ వెల్త్? ఇండియా నుంచి
ఇంగ్లాండ్కి డ్రెయిన్ ఆఫ్ వెల్త్. అంటే ఇండియన్స్ యొక్క వెల్త్ ఏదైతే ఉందో, ఇండియా యొక్క వెల్త్ ఏదైతే ఉందో అది ఇంగ్లాండ్కి వెళ్ళిపోతుంది, డ్రెయిన్ అయిపోతుంది అనే ఒక థియరీ అనేది చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. ఫస్ట్ వన్ చూసుకుంటే హోమ్ ఛార్జెస్ అనమాట. హోమ్ ఛార్జెస్ అంటే నథింగ్ బట్ ఏవైతే మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫీస్ అనేవి ఫారెన్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ లండన్ లో ఉండేది. ఈ లండన్ లో ఉన్నటువంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ ఆఫీస్ ఏదైతే ఉందో, అలాగే మిలిటరీ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పే చేసేటువంటి కాస్ట్ అన్ని కూడా హోమ్ ఛార్జెస్. ఇవన్నీ మన ఇండియా నుంచే వెళ్ళేవి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ ఫారెన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ రైల్వేస్, విచ్ మీన్స్ మనకి ఇండియన్ రైల్వేస్ అనే దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి డెవలప్ చేసింది యాక్చువల్లీ బ్రిటిషర్స్. వి యాక్సెప్ట్ దట్. ఇవి కట్టించడానికి మనకి 5% అనేటువంటి కమిషన్ అనేది బ్రిటిష్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది. బట్ ఇందులో ఇన్వెస్టర్స్ ఎవరు? అగైన్ బ్రిటిషర్స్. కట్టిస్తున్నది ఎక్కడ? ఇండియాలో. అంటే కనెక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి, రైల్వేస్ కనెక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి కట్టిస్తున్నది బ్రిటిషర్స్. బట్ ఎవరు పే చేస్తారు ట్యాక్సెస్? ఇండియన్ ట్యాక్స్ పేయర్స్. ఇండియన్స్ ఎవరైతే ఈ యొక్క ట్యాక్స్ ని పే చేస్తారో ఈ ట్యాక్స్ ద్వారా 5% అనేది బ్రిటిష్ ఇన్వెస్టర్స్ కి పంపించడం జరిగేది అనమాట. ఇలా వన్ కైండ్ ఆఫ్ ట్రైన్ ఆఫ్ వెల్త్ అనేది జరిగింది. అండ్ అలాగే శాలరీస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ బ్రిటిష్ సివిల్ అండ్ మిలిటరీ ఆఫీసర్స్. అంటే మనకి ఎవరైతే బ్రిటిష్ అఫీషియల్స్ అనే వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళకి శాలరీస్ అండ్ పెన్షన్స్ కూడా మన ఇండియా నుంచే ఇచ్చేవాళ్ళు. బట్ వీళ్ళ యొక్క రెమిటెన్సెస్ అనేవి ఎక్కడికి వెళ్ళేవి? ఇంగ్లాండ్కి వెళ్ళేవి. అంతే కదా, వాళ్ళ ఓన్ కంట్రీ లేదా వాళ్ళ నేటివ్ కంట్రీ ఇంగ్లాండ్కి వెళ్ళేవి అనమాట. ఇలా కూడా డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అనేది జరిగింది అని 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇవి 3 కూడా కరెక్టే కాబట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి, ఆల్ ది 3. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్. సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనే టాపిక్ మనం చదువుతాము. అందులో భాగంగా 3 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు. వీటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వాస్ ది బ్రహ్మో సమాజ్ స్ట్రిక్ట్లీ అథర్డ్ టు ది ఇన్ఫాలియబిలిటీ ఆఫ్ ది వేదాస్ అని అడుగుతున్నారు. మరి ఇది కరెక్ట్ స్టేట్మెంటా? రాంగ్. బికాస్ స్ట్రిక్ట్లీ ఏం అథర్డ్ చేయలేదండి. అంటే స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాలి అని బ్రహ్మో సమాజ్ ఎప్పుడూ కూడా చెప్పలేదు. రైట్? డ్యూరింగ్ ది రాజా రామ్మోహన్ రాయ్ టైం పీరియడ్, అంటే ఎప్పుడైతే మనకి బ్రహ్మో సమాజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో ఆ టైం పీరియడ్ లో మనకి రాజా రామ్మోహన్ రాయ్ రెస్పెక్ట్ చేయడం జరిగింది టు ది వేదాస్. బట్ ఎప్పుడైతే ఈయన చనిపోయిన తర్వాత ఒక స్ప్లిట్ అనేది జరుగుతుందో ఇన్ ది బ్రహ్మో సమాజ్, ఆ టైం పీరియడ్ లో మనకి కొంతమంది లీడర్స్ చేతిలోకి బ్రహ్మో సమాజ్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్షత్ కుమార్ దత్ వీళ్ళ చేతిలోకి వెళ్తుంది. ఆ టైం పీరియడ్ లో వీళ్ళు ఎక్స్ప్లిసిట్ గా ఈ యొక్క వేదిక్ ఇన్ఫాలియబిలిటీని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. మరి ఎవరు ఈ యొక్క వేదిక్ ఇన్ఫాలియబిలిటీని సపోర్ట్ చేశారు? బ్రహ్మో సమాజ్ కాదు, ఆర్య సమాజ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సెకండ్, ద దియోబంద్ మూవ్మెంట్ aimed at the moral and religious regeneration of Muslim community through the synthesis of Western education and Quranic teachings. మనకి జనరల్ గా 2 టైప్స్ ఆఫ్ మూవ్మెంట్స్ అనేవి జరిగాయి. ఇవన్నీ కూడా మనం ముస్లిం మూవ్మెంట్స్ లో భాగంగా లేదా ఇస్లామిక్ మూవ్మెంట్స్ లో భాగంగా చదువుతాం. వాటికి ఆపోజిట్ గా జరిగినటువంటి ఆర్థోడాక్స్ మూవ్మెంట్ ఏది అంటే ఈ యొక్క దియోబంద్ మూవ్మెంట్, విచ్ మీన్స్ ఆపోజిట్ అన్నమాట. మరి ఈ యొక్క మూవ్మెంట్ లో ఏం జరుగుతుంది అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ అండ్ మోడర్నిజం ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. వర్సెస్ ఎవరికి జరుగుతుంది అన్నాము? ఇస్లామిక్ మూవ్మెంట్స్ లైక్ అలీగర్ మూవ్మెంట్ అని మనం చెప్పవచ్చు. రైట్? సో ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టే అవుతుంది. నెక్స్ట్, ద ప్రార్థనా సమాజ్ వాస్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది భక్తి ట్రెడిషన్ ఆఫ్ మహారాష్ట్ర అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. లైక్ జస్టిస్ రనడే కావచ్చు, ఆర్జీ భండార్కర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే మహారాష్ట్ర నుంచే తీసుకోవడం జరుగుతుంది. సో ద ప్రార్థనా సమాజ్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మహారాష్ట్ర గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ ట్రెడిషన్. సో ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ది ఆన్సర్? సారీ, ఇక్కడ దియోబంద్ మూవ్మెంట్ ఎయిమ్డ్ ఎట్ ది మోరల్ అంటున్నారు. ఇది ఆపోజిట్ కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ కూడా రాంగే అవుతుంది. ఆన్సర్ విల్ బి విచ్ ఆర్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఓన్లీ 3. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. రిగార్డింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990, కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇట్ ఇంట్రడ్యూస్డ్ డయార్కీ ఎట్ ద సెంట్రల్ లెవెల్ ఫర్ ద ఫస్ట్ టైం అంటున్నారు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనే దాన్ని మనం ఏమంటాము అంటే మాంటేగ్-కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, మరి ఇందులో ఏం జరిగిందని ఇక్కడ అడుగుతున్నారు. డయార్కీ అనేది సెంట్రల్ లెవెల్లో మనకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని అంటున్నారు. డయార్కీ అనేది సెంట్రల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయలేదు, మనకి ప్రావిన్షియల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇన్ ప్రావిన్సెస్. మరి సెంట్రల్ లెవెల్లో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా మనకి సెంట్రల్ లెవెల్లో ఈ యొక్క డయార్కీ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ వన్ మనకి రాంగ్. నెక్స్ట్, ఇట్ సపరేటెడ్ ప్రొవిన్షియల్ బడ్జెట్స్ ఫ్రమ్ ది సెంట్రల్ బడ్జెట్ అని అంటున్నారు. సో ఇది కూడా మనకి కరెక్ట్ అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ అనే వాటిని మనకి, బికాస్ ప్రొవిన్సెస్ కి మనకి ఇక్కడ డయార్కీ అనేది వచ్చింది కాబట్టి ప్రొవిన్షియల్ బడ్జెట్స్ కి మనకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ టు 6 ఇండియన్ క్రిస్టియన్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. వై? మనకి ఏదైతే 1909 మార్లే మింటో రిఫార్మ్స్ అంటామో ఈ రిఫార్మ్స్ ద్వారా ఎవరికి యొక్క కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది? ముస్లిం కమ్యూనిటీకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క 1919 యాక్ట్ భాగంగా మనమి 6 ఇండియన్ క్రిస్టియన్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్ కి కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ వన్ ఇన్కరెక్ట్, ఓన్లీ 2, 3 ఆర్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following accurately describes the plan Balkan associated with Lord Mountbatten? మరి యొక్క ప్లాన్ బల్కన్ అనేది ఎప్పుడు వస్తుంది? మౌంట్ బ్యాటన్ మనకి June 3rd ప్లాన్ అని అంటాం, లేదా మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని అంటాం. ఈ ప్లాన్ అనేది ప్రపోజ్ చేయక ముందే మనకి ఈ ప్లాన్ బల్కన్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఇది ఏమని సజెస్ట్ చేయడం జరుగుతుంది? బ్రిటిష్ అనేది పవర్ ఇండియాలో ఈ యొక్క పవర్ అనేది ఇండివిజువల్ ప్రావిన్సెస్ కి కానీ లేదా గ్రూప్ ఆఫ్ ప్రావిన్సెస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బిఫోర్ లీవింగ్ ఇండియా అని అనౌన్స్ చేయడం జరుగుతుంది. లైక్ ఒక ఫ్రాగ్మెంటెడ్ రీజియన్స్ లకు ఒక ఫ్రాగ్మెంటెడ్ పవర్ సిస్టమ్ అనేది మీకు స్ప్లిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా మీరు మీ యొక్క ఓన్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకోండి అని ఇండియన్ ప్రావిన్సెస్ కి ఈ యొక్క ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మాక్సిమం ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ ఇండియా అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెహ్రూ దీనికి అగేన్స్ట్ గా ఎక్కువగా వాయిస్ అనేది రైజ్ చేసి మాట్లాడడం జరుగుతుంది. సో ఈ ప్లాన్ బల్కన్ అనేది ఇక్కడే ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఈ యొక్క పార్టిషన్ ప్లాన్ లైక్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ లేదా June 3rd ప్లాన్ అంటాం, ఈ ప్లాన్ ని సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దీన్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది జరిగినటువంటి స్టోరీ విత్ రెస్పెక్ట్ టు ప్లాన్ బల్కన్. మరి ఏది మనకు ఆన్సర్ అవుతుంది ఇప్పుడు? ఆప్షన్ ఏ, a plan to divide India into multiple autonomous provinces before handing over power. మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ అసలు సంబంధమే లేదు. అండ్ ప్లెబిసైట్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటూ ఇండియన్ యూనియన్ ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జరుగుతుంది. అండ్ ప్లాన్ బల్కన్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ సినారియో. అలాగే ప్లాన్ టు రీఆర్గనైజ్ ది ఇండియన్ ఆర్మీ ఆన్ ద బేసిస్ ఆఫ్ కమ్యూనల్ లైన్స్. అసలు కమ్యూనల్ లైన్స్ కి సంబంధించిన పాయింటే కాదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ అండ్ ఫౌండర్. ఇక్కడ కొన్ని రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ ఇచ్చారు, వాళ్ళ యొక్క ఫౌండర్స్ ని ఇచ్చారు. ఎన్ని కరెక్ట్ గా మ్యాచ్ చేయబడి ఉన్నాయి అని అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అనుశీలన్ సమితి. మరి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఎవరు దీని యొక్క ఫౌండర్? ప్రమదానాథ్ మిత్ర. కరెక్ట్ ఆన్సర్. వన్ ఆఫ్ ది సీక్రెట్ సొసైటీస్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, గదర్ పార్టీ లాలా హర్దయాల్ ఇస్ ది ఫౌండర్. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెయింట్ ఫ్రాన్సిస్కోలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ గదర్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళం? గదరైట్స్ అని పిలిచేవాళ్ళం అనమాట. రైట్. మరి ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఒక మ్యూటినీని క్రియేట్ చేయడానికి ఈ గదర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, అభినవ్ భారత్. దీన్ని ఫౌండర్ ఎవరు? విడి సావర్కర్ గారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ది లైన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది మెజైనీస్ యంగ్ ఇటలీ ఆర్గనైజేషన్. ఓకే. నెక్స్ట్, ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ. దీన్ని ఏమని పిలుస్తాము అంటే ఫేమస్ గా
ఇండియన్ హౌస్ అని కూడా పిలుస్తాం. మరి ఈ ఇండియన్ హౌస్ యొక్క ఫౌండర్ ఎవరు? శ్యామ్జీ కృష్ణ వర్మ. ఇది కూడా కరెక్ట్ గానే ఇచ్చారు. అండ్ ఓవర్సీస్ రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో దానికోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో 4 కూడా మనకి కరెక్ట్ గానే మ్యాచ్ చేస్తున్నాయి కాబట్టి ఆన్సర్ విల్ బి 4 pairs. సో ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ది ఢిల్లీ మేనిఫెస్టో ఇన్ 1929 వాస్ రిలేటెడ్ టు. ఢిల్లీ మేనిఫెస్టో అనేది దేనికి సంబంధించింది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో అని అడుగుతున్నారు. ఫస్ట్ మనకి దీని ముందు జరిగేటువంటి స్టోరీ అనేది తెలియాలి. ఈ టైం పీరియడ్ లో ఇండియాలో ఎవరు రూల్ చేస్తుంటారు? ఫ్రమ్ బ్రిటిష్ లార్డ్ ఇర్విన్. లార్డ్ ఇర్విన్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఇర్విన్ ప్యాక్ట్. ఎప్పుడు జరుగుతుంది? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ టైం పీరియడ్ లో జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ 1930, 31 అండ్ 32 జరిగే ముందు మనకి ఏం జరుగుతుందంటే 1929 లో ఈ ఢిల్లీ మేనిఫెస్టో అనేది వస్తుంది అనమాట. మరి ఈ ఢిల్లీ మేనిఫెస్టోలో ఏముంటుంది అని అంటే, ఎవరు ఇస్తారు దీన్ని అని అంటే లార్డ్ ఇర్విన్ ఫస్ట్ మనకి ఒక డిక్లరేషన్ ఇస్తారు. దట్ డొమినియన్ స్టేటస్ అనేది ఇవ్వబోతున్నాను అని. ఓకే, దీనికి ఎవరు రిజెక్ట్ చేయడం జరుగుతుంది? మన ఇండియా యొక్క ప్రామినెంట్ లీడర్స్ యొక్క డొమినియన్ స్టేటస్ మాకు అక్కర్లేదు అని దీన్ని రిజెక్ట్ చేసి ఈ ఢిల్లీ మేనిఫెస్టోని ఇష్యూ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏమని డిమాండ్ చేస్తారు? అప్కమింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఫ్రమ్ 1930 ఏవైతే ఉన్నాయో వీటిలో వెదర్ ఇండియా యొక్క డొమినియన్ స్టేటస్ కు రావాలా వద్దా, లేదంటే ఫ్రేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే దాని గురించి మాత్రమే డిస్కస్ చేయాలి. బట్ ఈ యొక్క ఏదైతే డొమినియన్ స్టేటస్ ఉందో దీని గురించి డిస్కషన్ అనేది ఉండకూడదు అని ఈ ఢిల్లీ మేనిఫెస్టోని ఇవ్వడం జరుగుతుంది. సో సిన్స్ ద బ్రిటిష్ రిఫ్యూజ్డ్ దిస్, మనకి కాంగ్రెస్ ఈ యొక్క పూర్ణ స్వరాజ్ ని తర్వాత టైం పీరియడ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ విల్ బి సక్సీడెడ్ ఇన్ లాహోర్ రెజల్యూషన్ లో భాగంగా దీన్ని అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ఢిల్లీ మేనిఫెస్టో. ఎవరు ఇష్యూ చేస్తారు? ఇండియన్ ప్రామినెంట్ లీడర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది అగేన్స్ట్ లార్డ్ ఇర్విన్స్ అనౌన్స్మెంట్ ఆఫ్ డొమినియన్ స్టేటస్. సో ఏం ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. ద కండిషన్స్ పుట్ ఫార్వర్డ్ బై ఇండియన్ లీడర్స్ ఫర్ అటెండింగ్ ది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. Next question. With respect to the post-independence consolidation, the JVP committee 1948 was appointed to. ఎప్పుడు వచ్చింది ఈ యొక్క కమిటీ? 1948 లో రావడం జరుగుతుంది. రైట్, మరి JVP అంటే ఏంటి? మనకి కంప్రైజింగ్ ఆఫ్ 3 ప్రామినెంట్ ఇండియన్ లీడర్స్, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అండ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. మరి వీళ్ళ ముగ్గురు కమిటీని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది? వీళ్ళకంటే ముందు స్టోరీ మనకి తెలియాలి. ఫస్ట్ మనకి ధార్ కమిషన్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. వై? లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ ఫార్మేషన్ జరగాలి అంటే మీ రికమెండేషన్స్ ఇవ్వండి అని ధార్ కమిషన్ ని అపాయింట్ చేస్తాం. ధార్ కమిషన్ యొక్క లింగ్విస్టిక్ స్టేట్స్ యొక్క ఒపీనియన్ ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఈ యొక్క జేవీపీ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క జేవీపీ కమిటీ ఏమని చెప్తుంది? మనకి ఈ లింగ్విస్టిక్ బేసిస్ ఫర్ రీఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ ఇనిషియల్ గా రిజెక్ట్ చేయడమే జరుగుతుంది. బట్ ఇఫ్ పబ్లిక్ యొక్క ఒపీనియన్ కనుక మేజర్ గా ఉంటే యూ కెన్ ప్రొసీడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే 2 sides న్యూట్రల్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. దిస్ లేటర్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆంధ్ర ఫార్మేషన్ దీని బేసిస్ లోనే జరుగుతుంది, ఆన్ లింగ్విస్టిక్ బేసిస్. సో వాట్ విల్ బి ది ఆన్సర్ దీనికి? ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ basis. So answer is option A. Next question. Which of the following statements about the Swadeshi movement 1905 is or correct? Swadeshi movement అనేది 1905 నుంచి మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇట్స్ ఆర్ ది ఫస్ట్ లార్జ్ స్కేల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ and students in the national movement అని అంటున్నారు. And next statement, it remained strictly confined to Bengal to avoid British repression in other provinces అంటున్నారు. Next, third statement, the movement led to decline in the dominance of moderates within the Congress అని అంటున్నారు. మరి వీటిలో ఏది కరెక్ట్? ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది. వై? స్వదేశీస్ మార్కెట్ ది ట్రాన్సిషన్ అంటే ఏంటి? మనకి మోడరేట్స్ ఉండేవాళ్ళు, మన ఇండియన్ లీడర్స్ లో ఎక్స్ట్రీమిస్ట్ ఉండేవారు.
సో మోడరేట్స్ యొక్క మెయిన్ ఫార్ములా ఏంటి? 3P ఫార్ములా. పీస్, పిటిషన్స్ అండ్ ప్రేయర్స్. దీని ద్వారానే మనం ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలనుకునేదే మోడరేట్స్ యొక్క ఫార్ములా. మరి ఎక్స్ట్రీమిస్ట్ యొక్క ఫార్ములా ఏంటి? మాస్ వైలెన్స్ అనమాట. ఎలాగైనా సరే మనం ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలి, ఈవెన్ దో ఇఫ్ అది మాస్ వైలెన్స్ అనే దాన్ని క్రియేట్ చేసినా కూడా అనేది ఎక్స్ట్రీమిస్ట్ యొక్క ఫార్ములా అనమాట. సో ఎప్పుడు మనకి ఇలా చేంజ్ అవడం జరుగుతుంది అంటే స్వదేశ్ మూవ్మెంట్ టైం పీరియడ్ నుంచి మనకి ఈ యొక్క మాస్ పాలిటిక్స్ అంటే ఈ టైం పీరియడ్ నుంచి షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఉమెన్ అనే వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యి, స్టూడెంట్స్ ఇంక్లూడ్ అయ్యి, ఉమెన్స్ మనకి పికెటింగ్ షాప్స్ లో వర్క్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ మూవ్మెంట్ కి బ్యాక్ బోన్ లా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఇట్ రిమైన్డ్ స్ట్రిక్ట్లీ కన్ఫైన్ టు బెంగాల్ అంటున్నారు. బెంగాల్ కి మాత్రమే ఇది మనకి కన్ఫైన్ అవ్వలేదు. బోత్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ కలిపి ఈ యొక్క మూవ్మెంట్ ని స్ప్రెడ్ చేయడం జరిగింది. లైక్ బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, అజిత్ సింగ్ లాంటి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సక్సెస్ఫుల్ గా దీన్ని సదరన్ రీజియన్ కి కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది టు ద స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ ది సదరన్ రీజియన్స్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ద మూవ్మెంట్ లెడ్ టు ఎ డిక్లైన్ ఇన్ ద డామినెన్స్ ఆఫ్ మోడరేట్స్ విత్ ఇన్ ద కాంగ్రెస్ అని అంటున్నారు. ఇది కరెక్టే, బికాస్ మనకి మోడరేట్స్ యొక్క టెక్నిక్స్ ఇనిషియల్ గా 3P ఫార్ములా ఫాలో అయ్యారు అన్నాం కదా. ఈ ఫార్ములా అనేది ఫెయిల్ అవడం వల్ల మనకి బెంగాల్ పార్టిషన్ అనేది కూడా జరుగుతుంది ఇన్ 1907. దీనివల్ల మోడరేట్స్ కి ఏం జరుగుతుంది అంటే మెయిన్ బ్లో అనేది రావడం జరుగుతుంది. మోడరేట్స్ యొక్క డామినెన్స్ అనేది తగ్గిపోతుంది విత్ ఇన్ ద కాంగ్రెస్, విచ్ లీడ్స్ టు సూరత్ స్ప్లిట్. ఎప్పుడు జరుగుతుంది ఈ సూరత్ స్ప్లిట్ అనేది? 1907 లోనే ఆఫ్టర్ బెంగాల్ పార్టిషన్ జరుగుతుంది. మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ అనే వాళ్ళు సపరేట్ అయిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు వీళ్ళు కలిసిపోతారు అని అంటే మనకి 1916 లో జరిగేటువంటి లక్నో సెషన్ ఏదైతే ఉందో అందులో లక్నో మెర్జర్ అంటాం. ఈ లక్నో మెర్జర్ లో భాగంగా అగైన్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ మనకి కలిసిపోవడం జరుగుతుంది అనమాట. రైట్, దిస్ ఈస్ ది స్టోరీ. Next question, regarding the Raitwari settlement introduced by the British, consider the following. మనకి 3 types of systems అనేవి ఉంటాయి while collecting the taxes when we study our history. First one వచ్చేసి జమీందారీ సిస్టమ్, సెకండ్ వన్ వచ్చేసి మనకి రైత్వారీ సిస్టమ్, థర్డ్ వన్ వచ్చేసి మహల్వారీ సిస్టమ్. అండ్ రైత్వారీ సిస్టమ్ కి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏది ఇన్కరెక్ట్ అని మనల్ని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, ద సెటిల్మెంట్ వాస్ మేడ్ డైరెక్ట్లీ విత్ ది కల్టివేటర్స్ అంటే రైట్స్ అంటున్నారు. ఎస్, ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టే. వై? స్టేట్ కల్టివేటర్ ని ఓనర్ గా ఇక్కడ భావించి రైట్స్ అనేవి అందించడం జరిగింది. నెక్స్ట్, ద ల్యాండ్ రెవెన్యూ వాస్ ఫిక్స్డ్ పర్మనెంట్లీ ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు ద ఫార్మర్స్ అంటున్నారు. ఫిక్స్ ఏం చేయలేదు, మనకి ఎప్పుడు కూడా సరే ల్యాండ్ రెవెన్యూ అనేది రైత్వారీ సిస్టమ్ లో భాగంగా ఎవ్రీ 20 to 30 years రివైజ్ చేసి కొత్త ల్యాండ్ రెవెన్యూ అనేది ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు లేదా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అనమాట. బేస్డ్ ఆన్ ది ఆ యొక్క కల్టివేషన్ కావచ్చు, ఆ ప్రొడక్షన్ కావచ్చు, ఆ వెదర్ చేంజెస్ అండ్ ఆ క్లైమేట్ కండిషన్స్ ని బేస్ చేసుకుని ఎప్పుడు కూడా ల్యాండ్ రెవెన్యూ అనేది ఫిక్స్డ్ గా ఉండేది కాదు. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇట్ వాస్ ప్రైమరీలీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీస్ అంటున్నారు. నాట్ ఓన్లీ దీస్ 2 ప్రెసిడెన్సీస్, 51% ఆఫ్ ఇండియాలో మనకి అంటే బ్రిటిష్ ఇండియాలో మనకి ఈ యొక్క సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఫాలో అవ్వడం జరిగింది. మెయిన్ గా చూసుకుంటే సదరన్ రీజియన్ అండ్ వెస్టర్న్ రీజియన్ లో ఈ రైత్వారీ సిస్టమ్ ని ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అవుతుంది. మరి ఏది ఇక్కడ ఏమని అడుగుతున్నారు? హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అంటే ఎన్ని ఇన్కరెక్ట్ అంటున్నారు. ఓన్లీ సెకండ్ ఇన్కరెక్ట్ కాబట్టి మనకి ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. మరి ఈ యొక్క రైత్వారీ సిస్టమ్ ని అసలు ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది? థామస్ మన్రో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హర్షవర్ధనాస్ రెయిన్ ఆర్ టైం పీరియడ్ కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేది గుర్తించమని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, హీ షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ తానేసర్ టు కనౌజ్ టు బెటర్ మేనేజ్ ది జియోపాలిటిక్స్ ఆఫ్ ది గంగా వ్యాలీ అంటున్నారు. సెకండ్, ద చైనీస్ ట్రావెలర్ హ్యూయాన్జాంగ్ లేదా హ్యూయాన్సాంగ్ అంటాము. హ్యూయాన్సాంగ్ అంటే మీకు ఈజీగా తెలుస్తుంది. అటెండెడ్ ది ప్రయాగ్ అసెంబ్లీ ఆర్గనైజ్డ్ బై హర్షవర్ధన అంటున్నారు. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్, హర్ష వాజ్ ఎ డివోట్ ఫాలోయర్ ఆఫ్ హీనాయన బుద్ధిజం త్రూ అవుట్ హిస్ లైఫ్ అని అడుగుతున్నారు. మరి ఈ 3 స్టేట్మెంట్స్ లో ఎన్ని కరెక్ట్? మనకి ఫస్ట్ వన్
కరెక్ట్ అవుతుంది. వై? బికాస్ ఎప్పుడైతే మనకి హర్షవర్ధన యొక్క బావ లైక్ కింగ్ ఆఫ్ కనౌజ్ కి ఆల్రెడీ ఒక కింగ్ ఉంటాడు కదా, ఈ కనౌజ్ రీజియన్ కింగ్ హర్షవర్ధన యొక్క బావ అనమాట. ఆయన బావ ఎప్పుడైతే చనిపోతారో అప్పుడు హర్షవర్ధన ఈ యొక్క రీజియన్ ని కూడా రూల్ చేయడానికి తన కింగ్డమ్ ని ఈ యొక్క కనౌజ్ ని కూడా మిక్స్ చేసుకొని క్యాపిటల్ కనౌజ్ ని అనౌన్స్ చేసి రూల్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, చైనీస్ ట్రావెలర్ హ్యూయన్ సాంగ్ ప్రయాగ్ అసెంబ్లీని అటెండ్ అవ్వడం జరుగుతుంది. మరి ఇది ఎప్పుడు కండక్ట్ చేసేవాళ్ళు? ఎవ్రీ 5 years కి ఒక్కసారి హర్షవర్ధన ఈ ప్రయాగ్ అసెంబ్లీ అనేది కండక్ట్ చేసేవాళ్ళు. ఏం కండక్ట్ చేసేవాళ్ళు? ఇక్కడ మోక్ష పరిషత్ అనేటువంటి మీటింగ్ అనేది కండక్ట్ చేసేవాళ్ళు. మరి ఇక్కడ ఏం చేస్తారు? ఎవ్రీ 5 years కి వన్స్ హర్ష యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ ని ఇక్కడ డొనేట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్, హర్ష వాజ్ ఎ డివోట్ ఫాలోయర్ ఆఫ్ హినయన బుద్ధిజం అంటున్నారు. హినయన బుద్ధిజం కాదు, మహాయాన బుద్ధిజం. సో ఈ స్టేట్మెంట్ మనకి రాంగ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. హినయన మహాయాన అనేది మనకి ఎప్పుడు ఫామ్ అవుతాయి? దీస్ ఆర్ ది అవుట్కమ్స్ ఆఫ్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ లో మనకి హినయన అండ్ మహాయాన 2 types ఆఫ్ బుద్ధిజం అనేది ఎమర్జ్ అవ్వడం జరుగుతుంది. సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలి అంటే మహాయాన బుద్ధిజం అంటే దే రిక్వైర్డ్ చేంజెస్. ఒరిజినల్ బుద్ధిజం లో చేంజెస్ కావాలి అని కోరుకున్న వాళ్ళు మహాయాన బుద్ధిజం ఫాలో అయ్యారు. మాకు ఏ చేంజెస్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు హినయన బుద్ధిజం అనేది ఫాలో అవ్వడం జరిగింది. అండ్ హర్షవర్ధన ఫాలో అయింది మహాయాన బుద్ధిజం, నాట్ హీనయాన బుద్ధిజం. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. మరి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి 3ని ఎలిమినేట్ చేస్తే outrightly the answer will be option 1. Next question. Which of the following sites of the Indus Valley civilization provides evidence of a dockyard? Dockyard అనేది ఏ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా ఐవిసి సైట్స్ లో మనకి కనిపిస్తుంది అని అడుగుతున్నారు అనమాట. సో సింపుల్ గా డాక్ యార్డ్ అంటే ఏంటి? మనకి షిప్స్ అన్ని కూడా మనకి ఈ యొక్క ట్రేడింగ్ పర్పస్ కి యూజ్ చేసుకునేది డాక్ యార్డ్ అనే ప్లేస్. మనకి షిప్స్ డాక్ యార్డ్ అనేవి ఉండాలి అంటే డెఫినెట్ గా అదొక కోస్టల్ రీజియన్ అయి ఉండాలి. కోస్టల్ రీజియన్ లో వాటర్ ఉండాలన్నమాట. వాటర్ ఉండేటువంటి రీజియన్ అంటే ఎక్కడ ఉండాలి? గుజరాత్ లో ఉండాలి. సింపుల్ గా ఈ ప్లేసెస్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నారో మీకు అర్థం కావాలి. చన్హుదారో గుజరాత్, లోథాల్ గుజరాత్, కాలిబంగన్ రాజస్థాన్, బనావలి రాజస్థాన్. సో రాజస్థాన్ మనకి డ్రై ఏరియా, థార్ డెజర్ట్. సో ఇది కాదు. నెక్స్ట్, ఏ అండ్ సి కనుక మనం చూసుకుంటే లోథాల్ అనేది ఒక ఏన్షియంట్ పోర్ట్ అని మనం చదువుతాం. ఏన్షియంట్ పోర్ట్ కాబట్టి మనకి పోర్ట్ అంటే ఏముంటుంది? డెఫినెట్ గా మ్యారిటైమ్ ట్రేడ్ లో దీని యొక్క పాపులారిటీ అనేది ఉంటుంది. సో సింప్లీ ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. దీన్ని ఏమని పిలుస్తాము అంటే మాంచెస్టర్ ఆఫ్ ఐవిసి అని కూడా పిలుస్తాం. బికాస్ ఆఫ్ దిస్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ ది మ్యారిటైమ్ ట్రేడ్. మరి ఎవరితో ట్రేడ్ అనేది జరిగింది? విత్ మెసోపొటామియా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ది ధర్మచక్ర ప్రవర్తన ఆఫ్ బుద్ధిస్ట్ ట్రెడిషన్ రిఫర్స్ టు. బుద్ధిస్ట్ ట్రెడిషన్ లో మనకి ధర్మచక్ర ప్రవర్తన అని ఉంటుంది. ఇది దేన్ని రిఫర్ చేస్తుంది అని అంటున్నారు. సింప్లీ మనకి బుద్ధిజంలో కొన్ని సింబల్స్ అనేవి వర్షిప్ చేయడం జరుగుతుంది బై ది బుద్ధిస్ట్ అనమాట. ఈ సింబల్స్ అనేవి బుద్ధ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తో రిలేట్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ ఆఫ్ గౌతమ బుద్ధ యొక్క సింబల్ ఏంటి? లోటస్. అటైన్మెంట్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అండర్ ది బోధి ట్రీకి బోధి ట్రీ అనేది ఉంటుంది. అలాగే ఫస్ట్ సెర్మన్ డెలివర్డ్ బై బుద్ధ ఎట్ సర్నాథ్, దీన్ని ఏమంటాము అంటే ధర్మచక్ర ప్రవర్తన అని పిలుస్తాం. ఓకే. అండ్ దీని యొక్క సింబలే వీల్ అనమాట. రైట్. అండ్ లాస్ట్ వచ్చేసి డెత్ ఆఫ్ బుద్ధ ఎట్ కుషీనగర్, దీని యొక్క సింబలే ఫుట్ ప్రింట్. ఓకే. పాదాలు ఉంటాయి కదా, 2 పాదాలని కూడా ఇమేజ్ లో పెట్టడం జరుగుతుంది. ఇది డెత్ ఆఫ్ బుద్ధ గురించి చెప్పేటువంటి సింబల్. సో ధర్మచక్ర ప్రవర్తన అనేది మనకి దేన్ని రిఫర్ చేస్తుంది? ఫస్ట్ సెర్మన్ ఆఫ్టర్ ది ఎన్లైట్మెంట్ 49 days మనకి మెడిటేషన్ చేసిన తర్వాత బుద్ధకి ఎన్లైట్మెంట్ మోక్ష అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆ మోక్షం వచ్చిన తర్వాత బుద్ధ సారనాథ్ కి ట్రావెల్ చేసి సారనాథ్ లో తన యొక్క డిసైపుల్స్ 5 members డిసైపుల్స్ అంటే శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆయన యొక్క ఫస్ట్ సెర్మన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. దాన్ని దేంతో మనం డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది? ధర్మచక్ర ప్రవర్తన with a symbol wheel. So answer is option C. Next question. The Dasala లేదంటే దసాలా అని పిలుస్తాం. సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అసెస్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ముఘల్ ఎంపరర్? ఏ ముఘల్ ఎంపరర్ యొక్క
తహసాలా సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అసెస్మెంట్ ని ఫాలో అవ్వడం జరిగింది లేదా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అని అడుగుతున్నారు. ఆన్సర్ విల్ బి అక్బర్ అనమాట. వై? అక్బర్ టైం పీరియడ్ లో మనకి ఫినాన్స్ మినిస్టర్ వచ్చేసి తోడర్మల్. ఈ యొక్క తోడర్మల్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిస్టమ్ ఈ యొక్క దహసాలా అనమాట. అంటే ఏంటి, ఏదైతే ఆ యొక్క క్రాప్స్ నుంచి వచ్చే యావరేజ్ ఈల్డ్ అనేది ఉంటుందో ఆ యావరేజ్ ఈల్డ్ అండ్ డిఫరెంట్ క్రాప్స్ కి డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి కదా, వాటిని ఫర్ 10 years కి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే 10 అంటే మనకి హిందీలో 10 యాక్చువల్లీ. సో దసాలా అని కూడా పిలుస్తాము. సో ఈ 10 అనేటువంటి 10 అనేటువంటి సిస్టమ్ ని, దసాలా అనేటువంటి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ని అక్బర్ టైం పీరియడ్ లో తీసుకురావడం జరుగుతుంది. రైట్? సో ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫేమస్ విఠలా టెంపుల్ లేదా విఠలా టెంపుల్ ఎట్ హంపి నోన్ ఫర్ ఇట్స్ మ్యూజికల్ పిల్లర్స్. అంటే ఈ టెంపుల్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక టచ్ చేస్తే మన మ్యూజిక్ నోట్స్ అనేవి వస్తాయి అని చెప్తాం. యాక్చువల్లీ వస్తాయి, ప్రీవియస్ గా దానికి మనకి ఛాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు టు టచ్ దోస్ పిల్లర్స్. బట్ రీసెంట్ గా ఆ యొక్క ఛాన్స్ అనేది ఇవ్వట్లేదు, రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరిగింది. మరి ఎవరి టైం పీరియడ్ లో, ఏ కింగ్ టైం పీరియడ్ లో ఈ టెంపుల్ ని నిర్మించడం జరిగింది అంటున్నారు. మనకి కృష్ణదేవరాయ ఈ యొక్క టెంపుల్ ని నిర్మించడం జరుగుతుంది. ఆప్షన్ ఆన్సర్ సి. మరి ఇక్కడ మీకు ఏం తెలియాలి అంటే ఫస్ట్ కృష్ణదేవరాయ ఏ టైం పీరియడ్ కి చెందినటువంటి కింగ్ అనేది మీకు తెలియాలి. వెన్ ఇట్ కమ్స్ టు విజయనగర ఎంపైర్, హంపి అంటేనే మనకి క్యాపిటల్ ఆఫ్ విజయనగర. సో ఈ విజయనగర ఎంపైర్ లో మనకి 4 డైనాసిటీస్ రూల్ చేయడం జరుగుతుంది. సంగమ డైనాసిటీ, సాల్వా డైనాసిటీ, తులువా డైనాసిటీ అండ్ అరవీటి డైనాసిటీ. ఈ తులువా డైనాసిటీకి చెందినటువంటి కింగే మనకి కృష్ణదేవరాయ. అండ్ హరిహర రాయ 1 ఈస్ ది ఫౌండర్. హరిహర అండ్ బుక్కరాయ ఆర్ ది ఫౌండర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అన్నమాట. రైట్? సో ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫౌండర్ ఆఫ్ రహ్నుమై మస్త్యాసన్ సభా. ఇది మనకి పార్సీస్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అన్నమాట. సింప్లీ రిలీజియస్ రిఫార్మ్ అసోసియేషన్ ఫర్ పార్సీస్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ యొక్క ఆర్గనైజేషన్. మరి ఎవరు దీని యొక్క ఫౌండర్ అని అడుగుతున్నారు. సింపుల్ ఆన్సర్ మనకి దాదాబాయి నౌరోజీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. మరి ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1851 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? పార్సీస్ యొక్క సోషల్ కస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రీఫార్మ్ చేయడానికి, పార్సీస్ యొక్క సొసైటీని లేదా సోషల్ లైఫ్ ని మోడర్నైజ్ చేయడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ ని ఫామ్ చేయడం జరిగింది అనమాట. రైట్? అండ్ రీసెంట్ గా కనుక మీరు చూస్తుంటే రతన్ టాటా గారి బరియల్ కూడా మనకి సేమ్ ఈ యొక్క జొరాస్ట్రియన్ రిలీజియన్ ఏదైతే ఉందో ఈ రిలీజియన్ ని బేస్ చేసుకుని ఆయన బరియల్ సిస్టమ్ అంతా కూడా ఫాలో అవ్వడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ది బెస్ట్ కరెంట్ అఫైర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ది సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ వాస్ ఎఫెక్టివ్లీ యూజ్డ్ టు ఎక్స్పాండ్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ బై. సబ్సిడరీ అలయన్స్ అనేది ఎవరు ఇవ్వడం జరిగింది అండ్ దేనికి యూజ్ చేయడం జరిగింది? బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ లేదా బ్రిటిష్ పవర్ అనేది ఇండియన్ టెరిటరీస్ మీద ఇంక్రీజ్ చేయడానికి లేదా ఎక్స్పాండ్ చేయడానికి ఈ సబ్సిడరీ అలయన్స్ ని యూజ్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటున్నారు? లార్డ్ వెలెస్లీ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి లార్డ్ డల్హౌసీ ఏం ఇంట్రడ్యూస్ చేశారు? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సబ్సిడరీ అలయన్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఎవరు ఇస్తారు? మనకి లార్డ్ డల్హౌసీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, during the 1942 Quit India movement, the term parallel governments emerged in which of the following places, such as government not established. అంటే ఈ యొక్క గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయని చోట్ల ఎక్కడైతే మనకి 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ టైం పీరియడ్ లో ప్యారలల్ గవర్నమెంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని అంటున్నారు. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు అని అడుగుతున్నారు. మనకి యూపీ బాలియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది, తామ్లుక్ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది, సతారా ఇన్ మహారాష్ట్రలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. బట్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరగలేదు. సో డి ఈస్ ది ఆన్సర్ అన్నమాట. రైట్? మరి అహ్మదాబాద్ లో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు? బికాస్ ఆఫ్ ది స్ట్రైక్స్. ఎప్పుడైతే ఈ యొక్క ప్యారలల్ గవర్నమెంట్స్ అనేది తీసుకురావాలంటారో అదే టైం పీరియడ్ లో మ్యాసివ్ స్ట్రైక్స్ అండ్ వైలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్ దిస్ రీజియన్. సో దట్ ఈస్ వై ప్యారలల్ గవర్నమెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు అనమాట. రిమైనింగ్ 3 రీజియన్స్ లో మనకి ఈ ప్యారలల్ గవర్నమెంట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది.
overthrowing British rule temporarily. Next, the Ilbert Bill controversy during Lord Ripon's tenure was related to. Ilbert Bill అనేది దేనికి సంబంధించింది? డ్యూరింగ్ లార్డ్ రిపన్ టైం పీరియడ్ అంటున్నారు. సో లార్డ్ రిపన్ మనకి దేనికి ఫేమస్? ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి ఫేమస్. ఇందాక మనం డిస్కస్ చేసింది చోలాస్ టైం పీరియడ్, విచ్ ఈస్ ఏన్షియంట్ హిస్టరీలో మనం ఉత్తర్ మెరూడ్ ఇన్స్క్రిప్షన్ గురించి చూసాం. అది చోలాస్ తీసుకొచ్చినటువంటి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అండ్ మోడర్న్ హిస్టరీలో వచ్చేసేటప్పటికి లార్డ్ రిపన్ మనకి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని కూడా పిలుస్తాం. ఈయనే మనకి ఇల్బర్ట్ బిల్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అనేది దేనికి సంబంధించింది అంటున్నారు? ఇంపోజిషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ది వర్నాక్యులర్ ప్రెస్ కాదు. రిడక్షన్ ఆఫ్ ది ఏజ్ లిమిట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కాదు. ఇంట్రడక్షన్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కాదు. ఈయన దీని యొక్క ఫౌండర్ అన్నమాట, మనకి ఇంట్రడ్యూస్ చేశారు. బట్ దీనికి సంబంధించిన కాంట్రవర్సీ అయితే మనకి ఇల్బర్ట్ బిల్ కాదు. ఇల్బర్ట్ బిల్ అనేది రేషియల్ డిస్క్రిమినేషన్ ని జ్యుడిషియల్ సిస్టమ్ లో రిమూవ్ చేయాలి అని తీసుకొచ్చిందే ఈ ఇల్బర్ట్ బిల్. దీనికి సంబంధించి కాంట్రవర్సీ అనేది కూడా అవ్వడం జరుగుతుంది. దాని గురించి చెప్పేదే మనకి ఈ యొక్క ఇల్బర్ట్ బిల్ అన్నమాట. రైట్? సో ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, which of the following texts provide the most detailed account of the municipal administration of Pataliputra during the Mauryan period? Mauryans యొక్క క్యాపిటల్ ఏంటి మనకి? పాటలీపుత్ర. మరి యొక్క పాటలీపుత్ర రీజియన్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పేది ఏ టెక్స్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత మనకి ట్రిక్కీగా ఇచ్చారు. బికాస్ ముద్ర రాక్షసం రిటర్న్ బై విశాఖ దత్త, ఇది మనకి సోర్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఇండికా రిటర్న్ బై మెగస్థనీస్, ఇది కూడా మనకి ఫారెన్ సోర్స్ టు స్టడీ మౌర్యన్ ఎంపైర్. నెక్స్ట్ అర్థశాస్త్ర బై కౌటిల్య, ఇది కూడా మనకి సోర్స్ టు స్టడీ మౌర్యన్ ఎంపైర్. అండ్ పరిశిష్ట పర్వం బై హేమచంద్ర, ఇది కూడా మనకి సోర్స్ టు స్టడీ మౌర్యన్ ఎంపైర్. అన్ని కూడా మనకి ఏవైతే సోర్సెస్ టు స్టడీ మౌర్యన్ ఎంపైర్ ఉన్నాయో అవే ఇక్కడ ఇవ్వడం జరిగింది టు కన్ఫ్యూజ్ యూ. మరి ఏంటి అడుగుతున్నారు ఇక్కడ పర్టికులర్ గా? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పాటలీపుత్ర డ్యూరింగ్ మౌర్యం పీరియడ్ అని ఏ బుక్ లో మెన్షన్ చేసి ఉంది అంటున్నారు. ముద్ర రాక్షసం అనేది మనకి మౌర్యన్స్ యొక్క ఆరిజిన్ గురించి చెప్తుంది అండ్ లీనియేజ్ గురించి చెప్తుంది. అర్థశాస్త్ర అనేది మనకి అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. టోటల్ కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ లైక్ 7 limbs ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. అండ్ స్పెసిఫిక్ గా మనకి ఇంటికా గురించి చెప్పదు. అండ్ పరిశిష్ట పర్వంలో కూడా మనకి మౌర్యన్స్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది ఉంటుంది, నాట్ అబౌట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఎవరు చెప్తారు మనకి? ఇండికా, మెగస్థనీస్ రచించినటువంటి ఇండికా విచ్ ఈస్ అ ఫారెన్ సోర్స్, ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ సి ఈస్ ది ఆన్సర్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, ది బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్ 1760లో జరుగుతుంది. మరి ఇది ఎవరి మధ్య జరుగుతుంది అని అడుగుతున్నారు. ఈ బ్యాటిల్ అనేది మనకి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఫోర్సెస్ మధ్య జరుగుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. వీటిని ఏమంటాము అంటే కర్ణాటిక్ వార్స్ లేదా ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అని కూడా పిలుస్తాం. ఓకే. అండ్ ఈ బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్ అనేది ఏదైతే ఉందో, ఈ బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్ లో మనకి బ్రిటిష్ వాళ్ళు గెలవడం జరుగుతుంది అగేన్స్ట్ ఫ్రెంచ్. అండ్ బ్రిటిష్ వాళ్ళ పవర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది త్రూ దిస్ బ్యాటిల్. These are the 30 questions of this test. See you all in the next analysis.